నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి వివో Y29 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు, అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తున్నాయి. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో 16,500కు ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో అవైలబుల్ లేదు. మీకు 6GB RAM వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది, అది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి కొన్ని ఆప్షన్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ అవైలబుల్ లేవు. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ మీకు 5500 mAh బ్యాటరీ విత్ 44 hours ఛార్జర్ వస్తుంది. స్టైలిష్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 3 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. సో 3 కలర్ వేరియంట్స్లో నాకైతే బ్లాక్ కలర్ బాగా నచ్చింది అండ్ గోల్డ్ కలర్ కూడా బాగానే నచ్చింది నాకు. అండ్ మిలిటరీ స్టాక్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది, IP64 రెసిస్టెన్స్తో పాటు వస్తుంది, 50 MP ఏ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇవి లుక్ వైజ్ బాగుంది. అండ్ కెమెరా కింద ఏమంటారు క్యూబికల్ రింగ్ లైట్ లాగా వస్తుంది కదా, అది రింగ్ లైట్ కూడా బాగుంది. అండ్ 8.9 థిక్నెస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది. సో 0 to 100% మీకు 79 minutes అంటే 1 hour లోపల ఫుల్ ఈజీగా అయిపోతుంది ఛార్జింగ్. 79 minutes అంటే ఇట్లా 80 minutes అంటే అంతే, దగ్గర 1 hour 20 minutes అట్లా గంటన్నర లోపల ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ వీళ్ళ పౌచ్ వస్తుంది కేసు, ఆ కేసు నుంచి పెడితే అయితే ఇంకొంచెం కవర్ ప్రొడక్షన్ అయితే వస్తుంది బై మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా 50 MP మెయిన్ కెమెరా. సెకండ్ ఇది వచ్చేసరికి అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్, 0.8 MP కెమెరా ఇస్తారు, 8 MP పోర్ట్రేట్ కెమెరా ఇస్తారు అన్నమాట. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లాగా ఏఐ రెస్టోర్లు, ఏఐలా బ్లర్ ఉంటే బ్లర్ ఎన్హాన్స్మెంట్స్, ఆ ఫీచర్స్ అవన్నీ కూడా ఇక్కడ మంచిగా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 6.6 inch డిస్ప్లే వస్తుంది. సో డిస్ప్లే లైక్ హెచ్డి కాదు, ఎల్సిడి వస్తుంది అనమాట. ఇది కూడా కొంచెం కాస్ట్ కటింగ్ చేశారు అనుకోవచ్చు. పంట చాయిస్ వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. ఈజీగా మనకు అప్గ్రేడేషన్ అయితే అయిపోతుంది మనకి. ఆబ్వియస్గా రెగ్యులర్గా 2 years అప్డేట్స్ వస్తాయి కాబట్టి అదొకటి. అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. ఏమంటారు బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. సో మార్కెట్లో దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వేరే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి తీసుకోవాలా వద్దా ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రమే అవసరం లేదు. ప్రైస్ తగ్గినాక పర్చేస్ చేసుకోమని అయితే ఒక రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ లేదంటే ఇట్లా వివోలోనే మీకు వేరే మంచి ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అంతే ఇది ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.